కాలం గడిచాక అది వాస్తవమేనని తప్పక బోధపడుతుంది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ మంత్రశక్తి ద్వారా జరిగినవి కొన్నింటిని చూస్తూ ఉంటాము. వీటిల్లో శ్రేయస్కరమైన వాటికన్నా హానికరమైనవి ఎక్కువ ఉంటాయి. మాంత్రికం అనే మాట వింటూనే భీతి కొలిపే రకరకాల చేతబడులు స్ఫురణకు వస్తాయి. కానీ హాని చేసే శబ్దాలలాగా శుభం చేసే శబ్దాలతో కూడిన మంత్రాలు కూడా ఉండవచ్చు కదా అని మనకు ఆలోచన వస్తుంది. అప్పుడప్పుడు శుభం కలిగించే మంత్రాలను వింటూ ఉంటాం. వరుణ జపం జరిగింది, వానలు పడినవి అని చదువుతాము. మనం ఉన్న చోట చుట్టుపక్కల కూడా అట్టివి చూస్తూ ఉంటాము. వేరొక చోట వరుణ జపం చేయిస్తే వాన పడకపోయి ఉండవచ్చు. అప్పుడు ఆ మంత్రాన్ని శక్తి లేనిదిగా తీసి పారేయకూడదు. మందులు తీసుకుని రోగాలను పోగొట్టుకున్న వారు ఉంటారు. మందు వేసినా తగ్గగా చనిపోయిన వారు ఉంటారు. అందువల్ల మందులో ఏదో లోపం ఉన్నది అని అంటామా? మందు గుణం చూపకపోతే రోగం ముదిరిపోయింది, కాలం మించిపోయింది అని అంటారు. అట్లాగే కర్మ కూడా ఎంతో బలవత్తరమైనది. ఏ మంత్రము పని చేయకపోవచ్చు. ఇంకొక కారణం కూడా ఉన్నది. పథ్య నియమాలను పాటించకపోతే మందు పనిచేయదు. అట్లాగే మంత్రాలు సరిగా పనిచేయాలంటే కొన్ని క్రమ పద్ధతులు, పథ్యం, అనుపానం వంటివి చెప్పబడ్డాయి. ఆ నియమాలను భంగం చేస్తే మంత్రాల వల్ల ఊహించినంత లాభం జరగకపోవచ్చు. యోగ శాస్త్రం ఒక విజ్ఞానం. ప్రయోగశాలలలో విజ్ఞాన ప్రయోగాలు జరిగే చోట నియమాలను సరిగ్గా పాటించకపోతే ఫలితం రాదు, లేదా ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. విద్యుత్ పరికరాలతో పనిచేసేవాడు చేతులకు రబ్బరు తొడుగులు వేసుకోను, చెక్కబల్ల మీద నిలబడను అని అంటే ఏం జరుగుతుంది? అదేవిధంగా యోగ శాస్త్రం ఒక విజ్ఞానం కనుక దాని నియమాలను పాటించి తీరాలి. వరుణ జపం ప్రభావం చూపని చోట్లలో నేను విచారిస్తే వారు ఉప్పు నిషేధం అనే నియమాన్ని సక్రమంగా పాటించలేదు అని తెలిసింది. మంత్రాల మహాత్తు వల్ల ఎండిపోయిన చెట్టు కూడా తిరిగి పచ్చగా చిగుర్లు వేస్తుంది అని అంటూ ఉంటారు. తిరువానై కావల్లో జనులు నిజంగా ఇది జరగటం చూశారు. అక్కడి స్థల వృక్షం ఆ స్థానానికి పవిత్రమైన చెట్టు. జంబూ వృక్షం అంటే తెల్ల నేరేడు చెట్టు. దీనివల్ల ఆ పట్టణానికి జంబుకేశ్వరం అని పేరు. ఒకసారి ఆ స్థల వృక్షం ఎండిపోయింది. దాని మోడులో కొద్దిపాటి బెరడు మాత్రమే సజీవంగా కనిపించింది. అదే వేళకు కానాడు కాతాన్ చెట్టియార్లు మందిరం పునరుద్ధరణ చేస్తున్నారు. అప్పుడు ఆ చెట్టుకు ఏకాదశి రుద్రాభిషేకం చేశారు. ఆ మంత్రశక్తి చేత చిన్న చిన్న ఆకుపచ్చని ఆకులు చిగురించడం ప్రారంభించాయి. లోకంలో ఒక్కో శబ్దానికి ఒక్కొక్క ఫలితం వస్తుంది. పరిశోధకులు కొన్ని శబ్దాలను స్వరాల ప్రకారం ఏర్పాటు చేసి ఆ ధ్వనులను ఒక పొలం చెరువు గట్టు మీద పునశ్చరణగా పాడించారు. ఈ ప్రయోగం వల్ల ఆ నీటి ఉపరితలంపై వెలుగు చిన్న చిన్న కణాలుగా మెరుస్తున్నది. కాంతి అంతా ఒక చోటకు వచ్చింది. తరువాత ఆ కణాలన్నీ ఒక చోటకు చేరి ఒక నిర్దిష్ట ఆకృతిగా ఏర్పడినవి. ఒక్కొక్క స్వరాల క్రమానికి ఒక్కొక్క వెలుగు ఆకృతి ఏర్పడింది. ఈ ప్రయోగం ఆధారంగా వేదమంత్ర శబ్దాలతో దేవతా దర్శనం దొరుకుతుంది అనే మాట నమ్మవచ్చు. బాహ్య ప్రపంచంలో శబ్దం కాంతిలోకి మాత్రమే మారదు. బయట రకరకాలుగా వ్యాపించి రకరకాల ఫలితాలను కలిగిస్తుంది. వేద శబ్దాలు బయట వాతావరణంలో వ్యాపించినంత మాత్రం చేతనే లోకానికి మేలు జరుగుతుంది. ఈ మంత్రాలకు అట్టి శక్తి ఉంటుంది. ఒక శబ్దం అది ఉచ్చరించబడిన విధానానికి భిన్నంగా ఫలితాన్ని ఇవ్వజాలదు. కొన్ని పై స్వరంతో, కొన్ని మధ్యమంగా, మరికొన్ని కింది స్వరంతో పలకవలసి ఉంటాయి. అప్పుడే ప్రయోజనం చేకూరుతుంది. వేదాలను 3 స్వరాలలో సక్రమంగా పలికితేనే ప్రభావం ఉంటుంది. వాటిని ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని అంటారు. శబ్దం, స్వరం రెండూ కలిసి ఆ విశ్వశక్తులను
మనకు లాభం కలిగించేవిగా చేస్తాయి. సరే, వేద మంత్రాలకు శక్తులు ఉన్నాయంటే నమ్ముతున్నాము, కానీ దానికోసం వేరుగా జాతి ఎందుకు అవసరం పడింది అని కనుక ఎవరైనా అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి మాట, వేదాలను వ్రాసి చదివి నేర్చుకోకూడదు. వాటిని మళ్ళీ మళ్ళీ వినాలి, పునరుచ్చరించాలి, కంఠస్థం చేసుకోవాలి. ఈ విధంగా నేర్చుకున్నది ఈ విధంగా మౌఖికంగానే తరువాతి తరానికి చేరాలి. వేరే ఏదైనా వృత్తి వ్యాపారం చేపడితే ఇది చేయడం కుదరదు. చాలా సమయం పడుతుంది ఈ వ్యవహారానికి. వేదాలనే కాదు, బ్రాహ్మణుడు వేరే కళలు విజ్ఞానాన్ని కూడా నేర్చుకుని వేరే రకాల పనులను చేసే జాతులకు నేర్పించాలి. సమాజ సంస్కృతుల బౌద్ధిక సామర్థ్యాన్ని కూడా వికసింపచేయాల్సిన బాధ్యత బ్రాహ్మణుడికి ఉన్నది. అతడు ధనుర్వేదం అంటే యుద్ధాలు చేయడంతో సహా అన్ని శాస్త్రాలను నేర్చుకోవాలి. వాటిని ఇతర జాతులకు వారి వంశానుగతంగా వచ్చిన వృత్తుల ప్రకారం నేర్పాలి. శాస్త్రాల విధించిన దాని ప్రకారం అతడు అన్ని వృత్తులను నేర్చుకున్నప్పటికీ వేటిని తన సాగుపాటుకై వాడుకోకూడదు. వాటిని ఇతరులకు నేర్పించాలి, అది నియమం. అది ఎంత లాభాలు సౌఖ్యాలు చేకూర్చేది అయినప్పటికీ అతడు దానిలో జోక్యం కలిగించుకోరాదు. వేద అధ్యయనం అధ్యాపనం మాత్రమే అతడి వృత్తులు. శాస్త్రం ఇంకా ఏం చెబుతుందంటే అతడు కఠిన పరిశ్రమ, క్రమశిక్షణలు పాటించాలి. ఇంకా మంత్రసిద్ధులకు అవసరమైన విధంగా ఉపవాసాలు ఉండాలి. జీవించటానికి ఎంత అవసరమో అంతే తినాలి. గుడిసెలో నివాసం ఉండాలి. వేరే వ్యాపారాలలో పడరాదు. ధనాన్ని సంపాదించరాదు. ఇంద్రియ సుఖాలలో మరుగరాదు. ధన సంపాదనే ధ్యేయంగా ఉంటే అతడికి ఏమీ లాభం జరగదు. అతడు తన జీవితాన్ని వేదాలను రక్షిస్తూ లోకహితం కోసం తన ధార్మిక కృత్యాలను చేస్తూ గొప్ప త్యాగి వలె గడపాలి. అతడు పస్తులు ఉండకుండా ఇతరులు అతడిని రక్షించాలి. జీవనానికి అవసరమైనవి అందిస్తూ అతడుని రక్షించుకోవాలి. యజ్ఞాలను జరిపించేందుకు అనుకూలమైన చోట ద్రవ్యం మొదలైనవి కల్పించి అతడికి సహకరించాలి. ఇతర వృత్తులలో ప్రజలకు వేతనాలు లభిస్తాయి. ఏదైనా కొంటే దానికి తగిన ధరను చెల్లిస్తాము. ఎందుకంటే మనకు అట్టి వృత్తుల నుండి సౌఖ్యాలు అందుతాయి. అదేవిధంగా బ్రాహ్మణుడు బ్రతకటానికి ఏర్పాట్లు చేయవద్దా? ప్రశ్న. అతడు మంత్రశబ్దాలు, యజ్ఞాలు, ఇతర ఆచారాల చేత సమాజం అంతటినీ మేలు చేయడంలో మునిగి ఉన్నాడు. శాస్త్రాలు బ్రాహ్మణుడికై భవంతులు నిర్మించు, బంగారాలు పంచిపెట్టమని అనటం లేదు కదా. అతడికి తన యజ్ఞాదుల అవసరాలకు ఏది తక్కువ పడకుండా తగినంత ధనాన్ని ఇవ్వాలి. అంతేకాని అతడి వ్యక్తిగత జీవితంలో ఆడంబరం ఉండరాదు. అతడు తన ఇంద్రియాలను మార్చాలి. దానివల్ల చేకూరిన మంత్రశక్తిని లోకహితానికి వాడాలి. ఈ ప్రసంగం మధ్యలో అక్కడక్కడ వేదాలను వ్రాసి చదివి కాక విని మాత్రమే నేర్చుకోవాలని నేను చెప్పాను కదా, దాని కారణం చెబుతాను. వేద శబ్దాలు లోకంలోనే ఉండిపోవాలి కదా, కనుక వాటిని పుస్తకాల్లో వ్రాయనవసరం లేదు, వ్రాయకూడదు కూడా. అది పుస్తక రూపంలో వస్తే రోజు వల్లెవేయటం, కంఠస్థం చేయటం అన్ని అలవాట్లు చెరిగిపోతాయి. అందులో ఏమీ సందేహం లేదు. పుస్తకంలో విషయం ఉన్నది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చులే. దాన్ని కంఠస్థం చేయటం సమయాన్ని వెచ్చించడం ఎందుకు? ప్రశ్న. ఈ రకమైన ఉదాసీనత వేళ్ళూనుకుంటుంది. ఈ మధ్యకాలంలోనే ఉదాహరణ చెబుతాను. కొందరిని మనం పంచాంగకారం అనగా పంచాంగం చెప్పేవారు అని అంటూ ఉంటాం. అక్కడ జరిగే వ్యవహారాన్ని బట్టి చూస్తే 4వ వర్ణం వారికి ఆచారాలు పాటించేందుకు సహాయం చేయడం అతడి పని అనుకుంటాం. కానీ పంచాంగకారన్ అనే పేరు చూస్తే అది అతడి అసలు పేరు కాదు అని తెలుస్తుంది. పంచాంగాన్ని చేసేవాడు పంచాంగకర్త. పంచాంగం అంటే ఏమిటి? ఒక రోజులో 5 అంగాలు ఉంటాయి: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం.
ఒకరోజు శుభమైనదా కాదా? ఏ పనులు ఆ రోజు చేయవచ్చు? ప్రశ్న. ఏమి చేయకూడదు అనేది తెలియాలంటే ఈ 5 తెలియాలి. ఈ రోజుల్లో గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలు గ్రీనిచ్ ప్రయోగశాలలో కూర్చుని ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల యొక్క ఉదయాస్తమయ సమయాలను గణిస్తూ ఉంటారు. 3-4 తరాల క్రితం ఊరిలో పంచాంగకర్తలు ఈ పని చేసేవారు. ఆ ఖగోళ శాస్త్రజ్ఞుల కన్నా ఏమాత్రం తీసిపోకుండా గ్రహణం ఎప్పుడు ప్రారంభమై అంతమైపోతుందో చెప్పి ఆ సామర్థ్యము సత్తా వారికి ఉండేవి. ఇదంతా జ్యోతిష్ శాస్త్ర బలం మీద చేయగలిగేవారు. ఆనాటి 5 అంగాలను ఒక చిన్న తాటి ఆకుపై వ్రాసేవారు. దాన్ని కుట్టైచువడి అనగా చిట్టి తాటాకు అని అనేవారు. అదే అతడికి మారుపేరుగా ఉండేది. అతను ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఆకుని చదివేవాడు. తెలుగునాట వీరిని యాయవార బ్రాహ్మణులు అంటారు. దానితో లోకులకు ఆనాటి ధార్మిక లౌకిక కార్యాలకు అవసరమైన తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు తెలిసేవి. పంచాంగాలను లెక్కించి ఇంటింటికి తిరిగి వారికి చదివి వినిపించేవాడు కనుక అతడికి పంచాంగకారం అనే పేరు. ఈనాడు పంచాంగకర్తలు పూర్తిగా ఇంత గొప్ప శాస్త్రాన్ని మరిచిపోయారంటే కారణం ముద్రణ యంత్రాలయం వచ్చింది. ఒక్కరోజు ఏం కర్మ, ఏడాదికి అంతటి కావలసిన పంచాంగాలను సంగ్రహించి అచ్చు వేసేస్తున్నారు. ఒక్కసారి పుస్తక రూపేణా వచ్చేసిందంటే ప్రాథమిక శాస్త్రాన్నైనా నోటికి నేర్చుకుని అభ్యాసం చేసుకునే అవకాశం ఉండదు. ఏతావాత ఇక పంచాంగకారులు నామమాత్రానికి మిగిలిపోయారు. కనీసం అట్టి పేరు కూడా ఎందుకు కలిగిందో వారికి తెలియకుండా పోయింది. జ్యోతిష్యానికి అంగమైన పంచాంగం అశ్రద్ధకు గురైంది. అది పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. వారు వేదాలను పుస్తక రూపేణా వ్రాయవచ్చు కదా, ఇతరులకు చెప్పవచ్చు కదా అంటే ఒకనాటికి వాటికి ఇదే గతి పడుతుంది. వేద శబ్దం లోకంలో ప్రవర్తిల్లడానికి కానీ ప్రాణులకు శ్రేయస్సు చేకూర్చడానికి కానీ అవకాశమే లేకుండా పోతుంది. వ్రాసి పెట్టామా లోకులకు ఉదాసీనత ఏర్పడిపోతుంది అని మన పూర్వజులకు బాగా తెలుసు. అందుకే వేదాలను వ్రాసి చదివి నేర్చుకునేవాడు అధముడు అని వారిని ఘోషించారు. తమిళంలో వేదాన్ని ఎళుదుకిలవి, వ్రాతలేని భాష అని అంటుంటారు. సంస్కృతంలో వేదాలను శృతి అనేవారు. శృతులంటే చెవులతో వినవలసిందే అని అర్థం. వేరే మాటలో చెప్పాలంటే వాటిని వ్రాసి అభ్యాసం చేయకూడదు. అది నోటితో పలికి చెవులతో వినవలసిందే కనుక అది పాక్షికంగా కాక పూర్తి సమయం వృత్తిగా చేపట్టవలసి ఉంటుంది. ఒక వ్యక్తి ప్రతి పాదాన్ని ఒకటి తర్వాత ఒకటి పలికేవాడు. శిష్యుడు ప్రతి పాదాన్ని 2 సార్లు పలికేవాడు. అట్లా వేద శబ్దాలు ఆ వాతావరణాన్ని నింపేవి. ఈ విధంగా మహాసముద్రంలా ఉన్న వేదశాఖలు మొన్నటి శతకం దాకా 1000 సంవత్సరాలుగా సంరక్షించబడినవి. లక్షల ఏళ్ల కొద్దీ పెంచుకున్న ఈ మొక్క నాశనమైతే దానికన్నా పెను పాపం మరొకటి ఉండదు. వేదమే లేకపోతే వేరే జాతి అక్కర్లేదు. ఈనాడు బ్రాహ్మణుడు వెళ్ళిపో అని నినాదాలను చేస్తున్నారు. అట్టి అరుపులు కుమ్మరి చాకలికి విరుద్ధంగా అరుస్తున్నారా? ప్రశ్న. ఇంకా చెప్పాలంటే ఇందుకు వ్యతిరేకంగా కుమ్మర్లు చాకలులు అకస్మాత్తుగా ఊరు విడిచిపోతామంటే వారిని పట్టుకుని పోవద్దని ఆపుతున్నారు. దీనికి కారణం ఏమిటి? కుమ్మరి చాకలి సమాజానికి అవసరమైన వారు. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానంగా నిరాడంబరంగా వేదాలను పరిరక్షిస్తూ బ్రతికినంత కాలం లోకులు అతడి సమాజానికి ఎంత అవసరమో గమనించారు. బ్రాహ్మణులంటే గొప్ప గౌరవం, అభిమానం, విశ్వాసాన్ని చూపేవారు. ప్రస్తుత కాలంలాగా కాక అప్పట్లో సమాజం కొరత, అనారోగ్యం లేకుండా సమాజం సంతోషంగా ఉండేది. వేద శబ్దం, యజ్ఞాలు వంటి క్రతువులు జరుగుతూ ఉండేవి. జనులకు తెలిసి ఉండేది.